ఈరోజు ప్రధాన వార్తలు చూసినట్టయితే సినీ నటుడు మోహన్ బాబు విచక్షణ కోల్పోయి విచక్షణారహితంగా మీడియా ప్రతినిధులపైన దాడి చేయడాన్ని కల్వకుర్తి జర్నలిస్టులు తీవ్రంగా ఖండించారు. అంబేద్కర్ చౌరస్తా వద్ద అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించి అనంతరము ఆర్డీఓ డీఎస్పీకి సినీ నటుడు మోహన్ బాబు పైన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఫిర్యాదు చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన జర్నలిస్టులమంతా కలిసి చేస్తామని చెప్పేసి కూడా వాళ్ళు హెచ్చరించినటువంటి పరిస్థితి కల్వకుర్తిలో కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే అమ్రాబాద్ మండల కేంద్రంలో తెలంగాణ తల్లి చిత్రపటానికి బీఆర్ఎస్ శ్రేణులు పాలాభిషేకం చేశారు. తెలంగాణ తల్లే ముద్దు, కాంగ్రెస్ తల్లి వద్దు అంటూ పెద్ద ఎత్తున వాళ్ళు నినాదాలు చేసినటువంటి పరిస్థితి కనిపించింది. కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలను తుంగలో తొక్కి కేవలం విగ్రహాల మార్పు, కొన్ని మార్పులపైన దృష్టి పెట్టింది తప్ప దీనివల్ల ప్రజలకు ఉపయోగపడేది ఏమీ లేదని చెప్పేసి ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు కూడా ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుందని చెప్పి కూడా వాళ్ళు తేల్చి చెప్పినటువంటి పరిస్థితి అమ్రాబాద్లో కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే సినీ నటుడు మోహన్ బాబు మీడియా ప్రతినిధులపైన దాడి చేయడాన్ని కొల్లాపూర్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు తీవ్రంగా ఖండించారు. ఆర్డీఓకు అటు పోలీసులకు కూడా వాళ్ళు ఫిర్యాదు చేసి సినీ నటుడు మోహన్ బాబు పైన చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని చెప్పేసి కూడా వాళ్ళు హెచ్చరించినటువంటి పరిస్థితి కనిపించింది. కోడేరు మండలం తీగలపల్లిలో పల్లె దవాఖానా కోసం డ్వాక్రాకు సంబంధించినటువంటి గదులను కిరాయికి తీసుకున్నారు. అయితే అక్కడ డాక్టర్ సక్రమంగా రాకపోవడంతో పక్కన ఉండేటువంటి గదులను ఆర్ఎంపీ డాక్టర్కి ఇవ్వడంతో ఏకంగా పల్లె దవాఖానా బోర్డు తూడిపేసి ఆర్ఎంపీ డాక్టర్ బోర్డు పెట్టడంతో అక్కడంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. వైద్య ఆరోగ్య శాఖ అధికారులు లోపడం వల్లే లోపం జరిగిందని చెప్పేసి కూడా వాళ్ళను ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికైనా ఆ పల్లె దవాఖానాను సక్రమంగా నిర్వహించాలని చెప్పి కూడా గ్రామస్తులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరొక వార్త చూసినట్టయితే దట్టమైన నల్లమల్ల అటవీలోని పదర మండలం మధ్యమడుగులోని పబ్బతి ఆంజనేయ స్వామి బ్రహ్మోత్సవాలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. ప్రతిరోజు కూడా వివిధ కార్యక్రమాలు ఉంటాయని చెప్పేసి కూడా నిర్వాహకులు తెలుపుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. 41 రోజుల పాటు ఆంజనేయ స్వామి మాల వేసుకున్న వాళ్ళంతా కూడా ఇక్కడికి వచ్చి మాల విసర్జన చేయడం ఎంతో ప్రాచీన్యం కలిగినటువంటి దేవాలయంగా కూడా ఇక్కడ వచ్చి మొక్కులు తీర్చుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. మరొక వార్త చూసినట్టయితే మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు అచ్చంపేటలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ప్రభుత్వం ఇచ్చినటువంటి 6 గ్యారంటీల హామీలను అమలు చేయకుండా కేవలం బీఆర్ఎస్ నాయకులనే టార్గెట్ చేస్తూ వాళ్ళ పైన కేసులు పెట్టి జైళ్లకు పంపిస్తున్నారని చెప్పేసి ఇది దుర్మార్గమైనటువంటి చర్య అని చెప్పేసి ఇదంతా కూడా పక్కకు పెట్టి సొంత నియోజకవర్గం, సొంత గ్రామం ఉన్నటువంటి నియోజకవర్గంలో ఇలాంటి అరాచకాలకు తావివ్వకుండా అభివృద్ధి పైన దృష్టి పెట్టాలి సీఎం అని చెప్పేసి కూడా మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది.